ఒకరి అధికారాలని ఒకరు లాక్కోవాలని ప్రయత్నం చేయటం వీలైంది కాదు, సబబు కాదు. కానీ చట్టంలో ఏం చెప్పినారో చట్ట ప్రకారం వివరించుకోవటంలో అభ్యంతరం లేదు. అయినప్పటికీ ఎవరిపైన ఒకరు పెత్తనం చేస్తామనేటువంటి అంశం మాత్రం సరి అయింది కాదు. సెక్షన్ 8 ఏం చెప్తుందో దాని యొక్క ఆ సెక్షన్ 8లో ఏ సందర్భాల్లో ఎప్పుడు ఎవరి కొరకు ఉపయోగించాలనేటువంటి విషయం అది కేంద్రం ప్రస్ఫుటం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు దాన్ని క్లియర్గా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఎటువంటి శాంతి భద్రతలకు భంగం వాటిల్లినటువంటి పరిస్థితులు అయితే లేవు. అందుచేతనే ఇది అవసరమా లేదా అనేటువంటిది, ఎప్పుడు అవసరం, చట్టం ఏం చెప్తుంది, ఎప్పుడు అవసరం, ఎప్పుడు ఏంటిది అనేటువంటిది ఆలోచించిన తర్వాత చేయవలసిన భాగాన్ని మనం మాట్లాడేటువంటిది కాదు. మరి శాంతి భద్రతలకు ఎక్కడ భంగం కలిగినట్టుగా మేము భావిస్తలేము. ఏది ఏమైనా చట్ట ప్రకారం ఎవరిపైనైనా చర్య తీసుకునేటువంటిది రాజ్యాంగాన్ని అనుసరించి వివరించాల్సింది ప్రభుత్వాలకు విధి, ప్రభుత్వ అధినేతల యొక్క బాధ్యత. చట్ట ప్రకారం చేయవలసినటువంటి దానికి మేము అందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన బాధని తెలుగు ప్రజంత బాధగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధగా చిత్రీకరించిన ప్రయత్నం. ఇది ఆయన నుండి వచ్చినటువంటి బాధ ప్రపంచ బాధ కాదు, దేశ బాధ కాదు, ఆయన బాధే.